మన దేశంలో పక్షులకు గింజలు వేయడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. కానీ వాటిని తినేందుకు వచ్చే పక్షులలో పావురాలే అధికంగా ఉంటాయి. రోజు రోజుకు వాటి డామినేషన్ పెరిగిపోతూ మిగతా పక్షులు రావడం మానుకుంటాయి. నల్ల రంగులో ఉండే ఈ హైబ్రిడ్ పావురాలు చూస్తుండగానే పెరిగిపోతాయి. మరో పక్షి అక్కడికి రావడానికి ధైర్యం చేయదు. అయితే ఈ పావురాలు చేసే సందడి మామూలుగా ఉండదు. ముఖ్యంగా నగరాలలో పెద్ద ఎత్తున వాటి సంతతి పెరిగిపోతుంది. వాటి వల్ల జనానికి శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వస్తున్నాయని తెలిసినా జనంలో వాటి పట్ల క్రేజ్ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. అయితే ఇది కేవలం మన దేశంలోనే కాదు, దాదాపు అన్ని దేశాలలోని మెట్రోపాలిటన్ సిటీలోనూ కనిపిస్తుంది. గతంలో చెన్నైకి చెందిన ప్రముఖ హీరోయిన్ భర్త సరిగ్గా ఈ పావురాల ధూళి ద్వారా వచ్చిన వ్యాధితోనే చనిపోయాడు. చాలా మంది వాటితో సెల్ఫీలు తీసుకోవడానికి గింజలు వేస్తున్నారు. అయితే వాటి వల్ల కలిగే ముప్పును పట్టించుకోవడం లేదు. అయితే ఈ పావురాల సంఖ్య పెరగడం మనుషులకు పర్యావరణానికి ప్రమాదమని అంటున్నారు నిపుణులు. పక్షులకు గింజలు వేస్తే వచ్చే పుణ్యం కోసం చూసే నగర ప్రజల కారణంగా పావురాలకు నగరంలో నివసించడానికి అనువుగా మారిపోయింది. అడవుల్లో కన్నా నగరాల్లోనే వాటిని నీరు, ఆహారం, ఆశ్రయం అందుబాటులో ఉంటుంది. పైగా వాటిని చంపితేనే సహజ శత్రువులు దాదాపుగా ఉండవు, ఉన్నా చాలా తక్కువేనని చెప్పాలి. వీటికి ఎత్తైన బిల్డింగులు, కిటికీలు, పైకప్పులు, వంతెనలు, ఫ్లైఓవర్లు, గోదాములు ఇలా ఒకటేంటి, అవి నివసించడానికి ఎన్నో అనువైన ప్రదేశాలు నగరాల్లోనే ఉన్నాయి. మెట్రో నగరాల్లో కపోతాల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుండడం ఇప్పుడు పెద్ద సమస్యగా మారుతుంది. పావురాల వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాలను పరిగణంలోకి తీసుకున్న పూణే మున్సిపల్ కార్పొరేషన్ వాటిని పోషించే వారిపై శిక్షార్హమైన చర్యలను ప్రారంభించింది. ఇలాంటి చర్య దేశంలోనే మొదటిదని చెప్పాలి. పావురాల రెట్టెలు, ఈకలు శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. వీటితో పాటు చర్మ సమస్యలు, అలర్జీలు, సైనసైటిస్ ప్రమాదం పెరుగుతోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిజానికి ప్రకృతిలో ఏ జీవికైనా మరో జీవి శత్రువుగా ఎదగడం సహజం. అలా బ్యాలెన్స్ కానప్పుడు ఒకే జీవి డామినేటింగ్ గా పెరుగుతుంది. అది ఉపద్రవం సృష్టిస్తుంది. అందుకే ప్రకృతి ప్రతి జీవికి మరో జీవితో కంట్రోల్ ఏర్పాటు చేస్తుంది. ఏదైనా ఒక జీవి జనాభా విపరీతంగా పెరిగితే అది పర్యావరణం పైన కూడా ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. పావురాల సంఖ్య పెరగడం పర్యావరణంలో అసమతుల్యతకు సంకేతంగా భావించాలని అంటున్నారు. నగరాలలో వేలాదిగా కనిపిస్తున్న పావురాలు చాలా వరకు హైబ్రిడ్ పావురాలని అంటారు. మామూలుగా శాంతికి మరో రూపంగా భావించే తెల్లటి పావురాల సంతతి ఎక్కడా ఇంతగా పెరగదు. అవి అంత రాక్షసంగానూ కనిపించవు. కానీ ఈ నల్లటి హైబ్రిడ్ పావురాలు అలా కాదు. ఇవి తినని గింజలు, ఆహారం అంటూ ఉండదు. అన్నింటినీ ఆరగిస్తాయి. ఎక్కడైనా ఎలాంటి వాతావరణంలోనైనా జీవిస్తాయి. నగరాలలో నీటికి కరువైన ఏసీ వెంటల నుంచి కారే నీటితో సరిపెట్టుకుంటాయి. నిజానికి ఈ తరహా పావురాలు స్థానిక జాతులుగానే పరిగణిస్తున్నారు. పసుపు పచ్చటి కాలు ఉండే పావురాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పక్షిగా ప్రకటించారు. ఇప్పుడు పూణే నగరంలో తెల్ల పావురాలు, గ్రీన్ కలర్ పావురాలు కలిసి పెరుగుతున్నాయి. గతంలో ఇళ్లలో ఈ తరహా పావురాలను పెంచుకోవడానికి అడవుల నుంచి గ్రామాలు, పట్టణాలకు తీసుకొచ్చారు. అంతకు ముందు అవి కొండ కోణల్లో తిరుగుతూ పెద్ద పెద్ద బండరాల మధ్య గూళ్లు పెట్టుకొని జీవించేవి. చిన్న చిన్న పురుగులు, పండ్లు తిని బతికేవి. వీటి రెట్టల ద్వారా పండ్ల విత్తనాలు అడవి అంతటా వ్యాపించేవి. ఒక విధంగా అవి అటవీ అభివృద్ధికి దోహదం చేస్తూ వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ పక్షులకు అడవులలో తిండి సరిగ్గా దొరకడం లేదు. వాటిలో అప్పటి ఆటవిక లక్షణాలు ఇంకా కొన్ని ఉన్నప్పటికీ ఇప్పుడు అవి మరింత సాధారణ పక్షులుగా మారిపోయాయి. నగరాలలో జీవించడానికి అలవాటు పడిపోయాయి. ఒక రకంగా చూస్తే మామూలు జంగిల్లోంచి తరలి వచ్చి కాంక్రీట్ జంగిల్లో పెరగడానికి అలవాటు పడ్డాయి. ఇలా వీటి జాతి ఆందోళనకరంగా పెరుగుతుంది. గతంలో అడవుల్లో ఉన్నప్పుడు ఈ పావురాలను డేగలు, గద్దలు వేటాడి చంపి తింటుండేవి. తోడేళ్లు, నక్కలకు కూడా ఇవి చాలా ఇష్టమైన ఆహారంగా ఉండేది. తరచూ మనుషులు కూడా వీటిని వేటాడుతుండేవారు. ఇంతకు ముందు అడవుల్లో ఉండే ఈ పక్షులు ఇప్పుడు కనిపించడం లేదు. నగరాల్లో వీటికి శత్రువులు పెద్దగా లేకపోవడం, రక్షణ ఎక్కువగా ఉండడం వల్ల వాటి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. నగరాలలోని బహుళ అంతస్తుల భవనాలు, ఎత్తైన బిల్డింగులు పావురాలు బతకడానికి అనుకూలంగా మారాయి.
పైగా ప్రజలు వాటికి దయతో తిండి గింజలు వేస్తూ వేటాడే శ్రమను తగ్గిస్తున్నారు. దీంతో సహజంగా సంతానోత్పత్తి కూడా సులభమవుతుంది. పౌల్ట్రీలలో కోళ్లు వద్దన్నా పెరిగినట్లే ఇక్కడ నగర ప్రజలకు ధార్మిక ఆలోచనల కారణంగా పావురాలు కూడా పెరుగుతున్నాయి. దేశంలోని ప్రతి నగరం పావురాలకు సంబంధించి ఓ పెద్ద పౌల్ట్రీ ఫామ్ గా మారుతోంది. పావురాల సంఖ్య పెరిగే కొద్దీ ప్రకృతిలోని ఇతర జీవులపై దాని ప్రభావం పడుతుంది. ఇవి తమ కంటే చిన్న సైజులో ఉండే పిచ్చుకల్లాంటివి తమతో పోటీ పడకుండా వేధిస్తూ ఉంటాయి. అవి కట్టుకున్న గూళ్లను ఆక్రమిస్తూ ఉంటాయి. వాటి ఆహారాన్ని తినేస్తాయి. దీనివల్ల ఆహారపు కొరతతో చిన్న పక్షులు నశిస్తుంటాయి. అందుకే చిన్న పక్షులు ఎక్కడా కనిపించకుండా పోతున్నాయి. ఒక పెద్ద వృక్షం కింద మొక్కలు మొలవనట్టే వీటి సంతతి పెరుగుతుండడంతో ఇతర పక్షులు మనలేకపోతున్నాయి. పైగా ఇవి నగర వీధుల్లో తిరుగుతాయి. పెద్ద పెద్ద భవనాలనే ఆశ్రయంగా చేసుకొని జీవిస్తున్నాయి. దాంతో అవి విసర్జించే రెట్టెలు మనుషులకు ప్రమాదకరంగా మారుతున్నాయి. ఒక్క పావురానిదే కాదు, ఏ పక్షి మలమూత్రాలైనా మన చుట్టూ ఎక్కువగా ఉంటే అవి మనిషి ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. పర్యావరణంలో పావురాలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ అవి పెద్ద సంఖ్యలో పెరగడం వల్ల ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుంది. ఏ ప్రదేశంలో ఎన్ని పక్షులు నివసించాలి అన్న దానిపై ఒక నిర్దిష్ట పరిమితి ఉంటుంది. ఒక రకం జీవరాశి అధికంగా పెరిగితే దానివల్ల ఇతర జీవులకు లభించే ఆహారం, నివాసం, ఎగిరే స్థలం తగ్గుతాయి. అది వాటి జనాభా మీద ప్రభావం చూపిస్తుంది. పైగా ఈ హైబ్రిడ్ పావురాలు అన్ని వాతావరణ పరిస్థితులను, కష్ట నష్టాలను తట్టుకుంటాయి. కొన్ని ఇతర పక్షులు మాదిరిగా కాకుండా ఏ సమయంలోనైనా గుడ్లు పెట్టి సంతానోత్పత్తి చేయగలవు. నివాసానికి అనుకూల స్థలం, పుష్కలంగా ఆహారం, వేటాడే జంతువులు లేకపోవడం లాంటి కారణాల వల్ల వీటి సంతతి విపరీతంగా పెరగడానికి కారణమవుతుంది. ఇప్పుడు నగరాలలో చాలా ప్రాంతాలను పావురాలు ఆక్రమించుకున్నాయి. అయితే కేవలం వీటి కారణంగానే కాకులు, పిచ్చుకల్లాంటి కొన్ని పక్షులు కనిపించకుండా పోతున్నాయని చెప్పలేము. పట్టణీకరణతో పాటు మరికొన్ని ఇతర కారణాల వల్ల కూడా ఇలాంటి పక్షులు కనుమరుగవుతున్నాయి. ధాన్యపు గింజల నుంచి కేకులు, బిస్కెట్లు, రాత్రి మిగిలిన అన్నం దగ్గర నుంచి అన్ని రకాల ఆహార పదార్థాలను పావురాలకు పెంచేవారు వీటికి అందజేస్తూ ఉంటారు. దీనివల్ల వాటిలో ఆహారం కోసం మనుషులపై ఆధారపడే తత్వం పెరుగుతుంది. దాంతో వాటిలో ఉండే వేటాడే సహజ గుణం అంతరించిపోతుంది. వాటి సంఖ్య విపరీతంగా పెరగడం వల్ల ఆ ప్రభావం చిన్న జీవుల ఆహారంపై పడి అంతిమంగా చిన్న జీవుల జనాభా క్షీణతకు దారి తీస్తుందని నిపుణులు అంటున్నారు. పైగా ప్రస్తుతం నగరాలలో పెరుగుతున్న శ్వాసకోశ వ్యాధులకు ఈ తరహా పావురాలే కారణం అని వైద్యులు కూడా నిర్ధారిస్తున్నారు. అవి ఒక్కసారిగా ఎగిరినప్పుడు వాటి రెక్కల నుంచి విడుదలయ్యే ధూళి మనిషి ఊపిరితిత్తులలో అలర్జీ కలిగించే అవకాశం ఉంటుంది. వాటి రెట్ట ఎండిపోయి తెల్లటి సున్నం లాంటి దుమ్ము ఇల్లంతటా పరుచుకుపోతుంది. అది కూడా మనిషికి ప్రమాదమని చెబుతున్నారు. ఏది ఏమైనా నగరాలకు ఇవి చేసే కీడుపై మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు విశ్లేషకులు.